హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు వచ్చి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే పప్పు కొబ్బరికాయ. కోనసీమలో ఈ పప్పు కొబ్బరికాయ అందరికీ ఫేవరెట్ రెసిపీ. ఈరోజు మనం పప్పు కొబ్బరికాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పప్పు కొబ్బరికాయని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అరకప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు కొబ్బరి తురుము, 2 పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు. ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు పచ్చిశనగపప్పుని తీసుకోండి. తర్వాత 2-3 టైమ్స్ వాటర్తో వాష్ చేసి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి 1 గంట సేపు నాననివ్వండి. ఇక్కడ పచ్చిశనగపప్పుని నానబెట్టడం వల్ల మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ఒక బౌల్లోకి ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పుని తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పుని మెజర్ చేసామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మెత్తగా ఉడికించుకోండి. మీరు పప్పును ఉడికించుకునేటప్పుడు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు అండి, అలాగే ఒక బౌల్లో కూడా ఉడికించుకోవచ్చు. మీరు కుక్కర్లో ఉడికించేటప్పుడు 2 విజిల్స్ వేస్తే సరిపోతుందండి, లేకపోతే పప్పు అనేది మరీ మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనకి పచ్చిశనగపప్పు అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలోకి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మీకు ఇక్కడ వాటర్ తక్కువగా అనిపిస్తే ఒక అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి వాటర్ అంతా ఎగిరిపోయాయండి. కాకపోతే ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. ఇంకొక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే మనకి వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోతుంది. మనకి పప్పు ఉడికిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే మనం చేతితో స్మాష్ చేసినప్పుడు అది ఈజీగా స్మాష్ అయిపోతే మనకి పప్పు ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పప్పును తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, 4-5 దంచిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా ఉడికించిన పప్పును వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సాల్ట్ని కూడా చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేయండి. మనం ఇలా చేయడం వల్ల దీనిలో ఏమైనా వాటర్ ఏమైనా ఉంటే అంతా ఎగిరిపోయి మనకి పప్పు అనేది పొడిపొళ్ళాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి పప్పు అనేది పొడిపొళ్ళాడుతూ ఉంది. మీరు పప్పు కొబ్బరికాయని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొబ్బరికాయ అనేది మరీ ముదురుగా ఉంటే బాగోదండి. కొంచెం లేతగా ఉంటేనే మనకి పప్పు కొబ్బరికాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు కొబ్బరికాయ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు కొబ్బరికాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.